వరలక్ష్మి కోలుకొని అసలు నాకేం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే నీ మీద విషప్రయోగం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవునా! నా మీద విషప్రయోగం చేయవలసినంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే నీ మీద విషప్రయోగం చేసింది ఎవరో కాదు నీ మాజీ భర్త విష్ణు గారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే విష్ణు గారు ఎందుకు అలా చేస్తారు? విష్ణు గారికి అంత అవసరం ఏంటి? ఇది విష్ణు గారు చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు కనిపించకపోవడంతో వరలక్ష్మి అయితే ఆటోలో వెళ్ళి తిరుగుతూ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే తాగేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే విష్ణు గారు అని చెప్పేసి అయితే తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఏంటి విష్ణు గారు మీరు ఇలా ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను అసలు ముట్టకు, నువ్వు నన్ను ముడితేనే నాకు ఏదోలా ఉంది, నా కూతురు నన్ను అసహించుకుంది, అది నీ వల్లనే అని చెప్పేసి అయితే వరలక్ష్మిని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును నా కూతురు నన్ను ఇంత అసహించుకుంటుందంటే అది నీ వల్లనే, ఎందుకంటే నా కూతురు నన్ను ఎప్పుడూ ఇంత అసహించుకోలేదు, నన్ను ఇంతలా కొట్టలేదు అని చెప్పేసి అయితే తనని తిడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.